మొత్తానికి ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు చెప్తా. సో మొన్ననే నాకు నేమ్స్ అన్ని తెలిసాయి. ఏమంటారు, ప్రియా గారు ఇంకా గేమ్ మార్చుకోలేదు, బట్ ఐ థింక్ రీతు ఆర్ ప్రియా గారు ఇద్దరిట్లో ఎవరో ఒకరు అనిపిస్తుంది. రీతు అయితే వచ్చే ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. ఆమె లేకపోతే కంటెంట్ లేదు అంటే తెలియట్లేదు అసలుకి. లైక్ నాకు రీతు గారు ఎందుకు ఉండాలని ముందు చెప్తున్నాను నేను. రీతు గారు ఉన్నప్పుడే డెమాన్ పవన్ ఇంకా కళ్యాణ్ గేమ్ మారాలి. ఓకే, రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత మారితే బాగోతుంది. జనాలు అనుకుంటారు లైక్ అరే వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు గేమ్ ప్లే. వాళ్ళు ఉన్నప్పుడే మారితే ఇద్దరు కామనర్స్ గ్రాఫ్ పెరుగుతుంది. మళ్ళీ కామనర్ సెలబ్రిటీస్ అని కాదు, మనలో ఒకరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. దే ఆర్ వెరీ, చాలా మంచి వాళ్ళు ఇద్దరు, చాలా కైండ్ పీపుల్ అండ్ కొంచెం ఇన్నోసెంట్. అయిపోతుంది వాళ్ళ గేమ్ మర్చిపోతుండ్రు అది. సో రీతు గారు ఉన్నప్పుడే ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పారంట దివ్య గారు, ఇది పట్టుకొని వాళ్ళు ఆలోచించి బయటికి వస్తే వచ్చే సత్తా కూడా ఉంది ఇద్దరికి. రీతు గారు లోపల ఉన్నప్పుడే ఇది అవ్వాలని నేను హోప్ చేస్తున్నాను. దీనికోసం ప్రియ గారు బయటకు రావాలని కాదు నాకు, బట్ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారని నేనైతే అనుకుంటున్నాను, టు బి ఆనెస్ట్. నేను వెయిట్ చేస్తున్నాను. అట్లాంటి ఏ డమ్మీ నంబర్ నుంచి ఫోన్ వచ్చినా నెత్తేస్తున్నాను తెలుసు ఈ మధ్య. స్టార్ బార్ నుంచి కాల్ వస్తుంది. ఏంటిది ఇంపాక్ట్ బాగా పడింది అంటే లైక్ అదే చెప్తున్నా కండి, గేమ్ బాగా మంచి జోష్లో ఉన్న టైంలో సడన్లీ వెళ్ళిపోయేసరికి అరే ఏమైందని ఇట్లా చాలా చిన్న ఆ ఫీలింగ్ అండ్ రిగ్రెట్ ఉంది. రిగ్రెట్ కాదు, రిగ్రెట్ ఇస్ ద రాంగ్ వర్డ్, బట్ ఆ ఫీలింగ్ ఉంది. లోపలికి వెళ్తే మాత్రం ఐ నో హౌ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ చేంజ్ ద గేమ్ అవన్నీ అని. బట్ అగైన్ హోపింగ్ వస్తే బాగుండు అని రీఎంట్రీ ఛాన్స్. అసలు ఇప్పుడు నాగా గారు వెళ్తారు లేదా షాకిబ్ వెళ్తారు అనుకుంటే దివ్య నిఖిత వెళ్ళడం, ఐఎమ్ హ్యాపీ విత్ దివ్య నిఖిత గారు. అగ్ని పరీక్షలో కూడా దివ్య నిఖితకి సపోర్ట్. స్టార్టింగ్ నుంచి నేను దివ్య నిఖిత సపోర్ట్ ఎందుకు చేశానంటే, నేను బిగ్ బాస్ ఇన్ ఇయర్స్ చూసాను కానీ బిగ్ బాస్ కి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కంటెండర్స్ ఉంటారు. దివ్య ఇస్ వన్ ఆఫ్ దోస్ కంటెండర్స్. తను పెట్టే ఒక డిబేట్ ఉంటుందండి, క్రేజీ డిబేట్, నేను ఎప్పుడు మర్చిపోను. ఇది ఎవరికి, మన శ్రీజాకి, ఇంకా శ్రీజ, దివ్య నిఖిత ఇంకా కల్కి అనుకుంటా. శ్రీజ ఒకటే, దివ్య నిఖిత ఒకటే పాయింట్ పెడుతుంది, వీళ్ళ ముగ్గురిలో కెప్టెన్ ఎవరు ఉండాలని. శ్రీజ ఏమంటారు, కల్కి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, శ్రీజాకి ఎక్కడ ఎండ్ చేయాలో తెలీదు, నాకు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడ చేయాలో తెలుసు, నేను కెప్టెన్ ఉంటాను. ఒక్క షార్ట్ తో డన్. తనకి లాజిక్, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నాకు అట్లాంటి ఇంటెలిజెంట్ ప్లేయర్స్ హౌస్ లో ఉండాలి, బాగుంటారు అట్లాంటి వాళ్ళు. సో దానికోసం ఐ వాజ్ ఆల్వేస్ రూటింగ్ ఫర్ దివ్య నిఖిత. ఐ హోప్ షీ ప్లేస్ వెల్. మళ్ళీ తనకి ఓటింగ్ వస్తే బాగుండు, కామనర్ అని చూడకండి తను అంతే. ఐ హోప్ షీ ప్లేస్ వెల్. తనకి ఫిజికల్ టాస్క్ ప్రాబ్లం అవ్వచ్చు అనిపిస్తుంది, బట్ చాలా మంది దే డిస్ప్రూవ్డ్ మీ ఇన్ ఫిజికల్ టాస్క్. ఏమంటారు, అగ్ని పరీక్ష షోలో అండ్ దాంట్లో కూడా. కానీ లాస్ట్ లో ఫిజికల్ టాస్క్ లో మళ్ళీ ఇచ్చి పడేస్తుంది అన్నిట్లో. సో మెయిన్ హౌస్ లో ఇలాంటి ఒపీనియన్ కూడా జనాలకు ఉండొద్దు అన్న దానికోసమే వాంట్ టు రిపీట్ దట్ అగ్ని పరీక్షలో కూడా షీ ప్లేడ్ వెరీ వెరీ వెల్ ఇన్ ఫిజికల్ టాస్క్స్ అండ్ ఆల్. సో చెప్తున్నా, కామనర్స్ కి ఏవైతే నెగిటివ్ అయితే బయట ఐ వాంట్ టు టెల్కి ఇలా అవ్వట్లేదు, లోపల వాళ్ళకి కొంచెం ఓట్లు పడాలి, అమ్మో అసలు చాలా ఉంది. అండ్ మంచి ప్లేయర్స్ ఉన్నారండి, హరీష్ గారు మంచి ప్లేయర్, ఇప్పుడు దివ్య నిఖిత గారు మంచి ప్లేయర్. షాకిబ్ నాగా ఐ వాజ్ నెవర్ ఆన్, అంటే లైక్ ఇన్ ప్రో ఆఫ్ దెమ్. షాకిబ్ కి ఎంటర్టైన్మెంట్ హ్యూజ్ యాంగిల్ ఉంది అసలుకి, బట్ అసలుకి అగ్ని పరీక్షలో అసలు యూటిలైజ్ చేసుకోలేదు సరిగ్గా తను. బట్ అగైన్ నాగా ఇస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి, చాలా మంచి అయిన అతను. పాయింట్లు పెట్టాడు అంతే, పాయింట్లు పెడితే ఈజ్ అ వెరీ గుడ్ కంటెంట్. ఫిజికల్ టాస్క్లు ఎవ్రీథింగ్ నాగా ఇస్ అ స్వీట్ సోల్. బట్ నేనే అతనికి ఏమంటారు, అన్వర్ది బోర్డ్ వేసాను అగ్ని పరీక్షలో, మీరు పాయింట్లు పెట్టారు అది ఇది అని. గేమ్ ఇస్ అబౌట్ గివింగ్ ఒపీనియన్స్, సో ఆ ఒపీనియన్ స్ట్రాంగ్ గా పెట్టడం నాగా కొంచెంలో. సో దివ్య ఇస్ అ వెరీ వెరీ షీ ఇస్ ద బెస్ట్ పిక్ అని నాకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారితో కేబీసీ, ఇప్పుడు నాగార్జున గారితో బిగ్ బాస్, నెక్స్ట్ ఏంటి? లేదండి, రెండు. ఎన్టీఆర్ గారితో కేబీసీ అన్నది నాకు క్విజ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి క్విజింగ్ అంటే చాలా క్విజ్, మా స్కూల్ క్విజ్ టీమ్ కి నేనే హెడ్ ఉండే, బయట చాలా క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుండే. సో అట్లాంటి వాళ్ళకి కేబీసీ అనేది ఒకటి లైఫ్ లో ఒకటి అచీవ్ చేయాలనేది పెట్టుకుంటుండే. కేబీసీ ఉండే నాకు అచీవ్ చేయాలని ఎప్పటికీ. బిగ్ బాస్ చూస్తూ పెరిగాను, ఆయన ఎప్పుడు ఇట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లో ఉంటే బాగుండు కదా అని. సో నేను ఒక ఐడియా మీద రీసెర్చ్ చేస్తున్న టైంలో బిగ్ బాస్ ఇది ఆడిషన్స్ వచ్చాయి, అరే రాయిద్దాం, వస్తే విల్ గివ్ అవర్ బెస్ట్ అని అట్లా అయిపోయింది. సో దీస్ టూ నాకు ఇంకా వేటి మీద పెద్ద ఇది లేదు. ఐ గెస్ ఐల్ గెట్ బ్యాక్ టు మై స్టార్ట్అప్స్ అండ్ అదర్స్. లాస్ట్ క్వశ్చన్, ఏమనుకోవద్దు, అగ్ని పరీక్షలో ఎల్లో కార్డ్స్ ఇచ్చినప్పుడు అవును
ఓన్లీ మీ వరకు వచ్చినప్పుడే ఎందుకు అది వెనక్కి తీసుకుంటామని టాస్క్ పెట్టడం జరిగింది? నా వరకే వెనక్కి తీసుకుంటామని టాస్క్ పెట్టడం. ఇప్పుడు మన శ్వేత గారికి ఇచ్చినప్పుడు గానీ ఎవరికి ఇచ్చినప్పుడు గానీ ఆ ఎల్లో కార్డ్స్ వెనక్కి తీసుకుంటాం ఈ టాస్క్ లో విన్ అయితే అని అనడం జరగలేదు. లాస్ట్ విషయానికి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఆ ఎల్లో కార్డ్ తీసుకు మాకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో రివీల్ చేస్తారు అది. ఓకే, మీకు తెలియదు? మాకు తెలియదు అసలు. మీరు అది అనుకుంటుండ్రు. స్టేజ్ మీద ఎవరెవరికి ఎల్లో కార్డులు ఉన్నాయి, నాకు, శ్వేత గారికి, ఇది మన ప్రసన్న గారికి, షాకిబ్, ఇంకా దాలియా, 5 ఎల్లో కార్డ్. మాకు తెలిసిన రియాలిటీ ఏంటంటే ఇంకో ఎల్లో కార్డ్ వస్తే అవుట్ అని. మా అందరికి ఆ క్లారిటీ ఉంది. మాకు లిటరల్లీ పిప్పి స్టేజ్ మీద, అరే ఈ రోజు ఎలిమినేట్ అయిపోతామని. నేను 4 ఎపిసోడ్స్ అండి భయంతో ఆడిన, అసలుకి ఆ భయం చూపించలేదు అసలుకి. ఈ రేంజ్ అయింది. 8th ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పిండ్రు ఈ రోజు వస్తే ఎల్లో కార్డ్ వాపస్ అని. అప్పుడు అరే ఇది మన ఎపిసోడ్ కావాలి. సో స్టార్టింగ్ లో ఒకళ్ళు చెప్పిండ్రండి, మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్ గెలవాల్సిన అవసరం లేదు, ఒక్క ఎపిసోడ్ గెలిచినా చాలు, అది మీ హై ఉండాలి ఎపిసోడ్. ఈ రోజు ఏదైనా చేసేద్దామని ఆ ఎపిసోడ్ లో మళ్ళీ నేను దివ్యనికితాగే థ్యాంక్ యూ చెప్తాను. దివ్యనికిత ఏం చేస్తుంది అంటే వచ్చిన లైక్ అది ఎపిసోడ్ కాంటెక్స్టే గుడ్డి నమ్మకం, మీకు అంతా చూపియారు. ఎపిసోడ్ థీమ్ పేరు గుడ్డి నమ్మకం, మీ ఒపోజిషన్ మీద బ్లైండ్లీ నమ్మేయాలి. దివ్యనికిత ఏం నమ్ముతారంటే మనోడికి ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, ఈరోజు మొత్తం వాడు ఇచ్చేయచ్చు, సో మొత్తం నమ్మేసి వీడినే టాస్ చేయని అంటారు. సో చేపిచ్చేస్తుంది. అండ్ మళ్ళీ చెప్తారు అప్పుడు అభిజిత్ గారు, గుర్తుందో లేదో ఈరోజు గెలిస్తే ఎల్లో కార్డ్ కంటెస్టెంట్ ఎల్లో కార్డ్ తీసుకుంటాను, నేను బెస్ట్ ఇచ్చేసాను ఇంకా. సో అది అయిపోయింది. సో నో బయాస్డ్ ఆర్ ఎనీథింగ్. ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ ఆర్ లుకింగ్ ఫర్ దట్ ఎల్లో కార్డ్. దీనికంటే బెస్ట్ చెప్తా, డెమాన్ పవన్ కి ఎపిసోడ్ గట్టి గెలవాలని ఉండే, ఆయనకు ఒక్క ఎపిసోడ్ పడలేదు స్టార్టింగ్ నుంచి. నాకు అట్లీస్ట్ నెగటివ్ పడ్డాయి, పాజిటివ్ పడ్డాయి. డెమాన్ కి ఏది పడకపోయేసరికి సో డెమాన్ కి చాలా ఉండే ఆ ఎపిసోడ్ గెలవాలని, పాపం అతను గెలవలేకపోయాడు. అందరికంటే ఎక్కువ డెమాన్ కు ఉండే ఎపిసోడ్ లో. బట్ అగైన్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎపిసోడ్. ఇప్పుడున్న వాళ్ళలో కంటే ఎవరు వస్తే బాగుండు అనుకున్నారు మీరు కామనర్స్ లో? కామనర్స్ లోనా హరీష్ గారు అండి. హరీష్ గారు హీఈస్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్, ఫిజికల్ టాస్క్ ఇవ్వగలుగుతారు, మెంటలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంది, అతనికి ఎవరంటే భయం లేదు. సెలబ్రిటీస్ ని కామనర్స్ ని ఈక్వల్ గా చూసే వ్యక్తి, ఏదైనా పాయింట్ ఉంటే భయం లేకుండా మాట్లాడే వ్యక్తి. సో అట్లాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్ కి. ఒక పర్సనాలిటీ ఉంది అతనికి. ఐ ఫీల్ దట్ అట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ గెలిస్తే విల్ బి గుడ్ కామనర్స్ లో అని. మిగతా వాళ్ళు ఐ డోంట్ థింక్ సో అండి, టు బి ఆనెస్ట్. నేను పక్కకు తీసుకెళ్ళి ఎన్నోసార్లు చెప్పానండి, లైక్ వాళ్ళు నేను గేమ్ ఆడుతున్నా అనుకున్నారు కానీ నేను చాలా జెన్యూన్ గా చెప్పాను వాళ్ళకి, టు బి ఆనెస్ట్. బట్ అగైన్ మొత్తానికి కంగ్రాచులేషన్స్. థాంక్స్ a lot అండి, థాంక్స్ a lot. థాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. yes థాంక్స్ a lot, మీరు కూడా టైం తీసుకొని మాట్లాడినందుకు. థాంక్స్ a lot మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.